దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు తన మహాకృప చేత అనుదిన సన్నిధులను ఆశీర్వాదకరముగా నడుపుతూ గడిచిన ఈస్టర్ పునరుత్థాన సన్నిధి నుండి ఈ పునరుత్థాన సన్నిధి వరకు ప్రభు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఆయన పాద సన్నిధిలో ఇంతవరకు ప్రభుని ఆరాధించటానికి కృప చూపించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుని యొక్క దైవ లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావాల్లో నశించిపోతున్నటువంటి వారిని ఆయన వెదకి రక్షిస్తూ ఈరోజు మనలందరినీ కూడా నశించిపోతున్న అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావాల్లో పరిశుద్ధాత్ముడే నడిపిస్తూ ఆయన సన్నిధిలో మనలను ఆత్మరక్షణతో దర్శించినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే మనమందరము దేవుని యొక్క దైవ సన్నిధికి రాగలిగాం. సన్నిధిలో ఉన్న దివ్యమైన కార్యాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి ఒక దివ్యమైన కార్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చదవగలిగినట్లయితే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వసాధారణంగా ఆ మార్గంలో వెళ్ళటానికి ఆయనకి అవసరత లేదు. కానీ పరిశుద్ధాత్ముడే ఆయనను ప్రేరేపించబట్టి ఆయనను ఆ సమరయ మార్గానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. సమరయ మార్గానికి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నడిపించారంటే అక్కడ ఒక దివ్యమైన కార్యాన్ని ప్రభు చేయడానికే. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 6వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ మార్గము గుండా ఆయన వెళ్ళినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అక్కడ యాకోబు బావి యొద్దకు చేర్చబడినటువంటి స్థితి. యాకోబు బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చుని ఉన్నారని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యాకోబు బావి గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 33వ అధ్యాయము 18, 19 వచనాలలో యాకోబు గురించి అక్కడ చాలా వివరముగా వ్రాయబడినటువంటి లేఖనాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అట్లు యాకోబు చూడండి, ఎక్కడి నుంచి అంటండి, పదనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొక్క 100 వరహాలకు కొని. అంటే యాకోబు అక్కడ గుడారం వేసుకుని తనకును తన మందలు నివాసము చేయటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థితిని అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సమరయ మార్గం గుండా వెళుతూ ఆయన ఆగినది కూడా యాకోబు బావి దగ్గరే. అయితే ఈ యాకోబు బావి దగ్గర ఆగినటువంటి ఆయన సమరయలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీని రీచ్ అవుట్ కొరకు ఆయనకున్నటువంటి బ్యారియర్స్ని కానీ ఆయనకున్నటువంటి ఆ కల్చర్ని కానీ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా
సమరయులతో యూదులకు సాంగత్యం అనేది ఉండనే ఉండదని ఆ కింద లేఖనాల్లో మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ మార్గం గుండా వెళుతూ సమరయలో ఉన్నటువంటి ఆ స్త్రీని దర్శించడానికి, సమరయలో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క మార్పు కొరకు ఆయనకున్నటువంటి బ్యారియర్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ తనకున్నటువంటి స్థితిని విడిచిపెట్టి తను పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన యూదులతో సాంగత్యము చేసేటువంటి క్రీస్తు ఆయన సమరయ మార్గము గుండా వెళుతూ ఆయన నిశ్చయముగా ఆమెను చూడడానికి, ఆమెను దర్శించడానికి, ఆమె జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మార్పు కొరకు పరిశుద్ధాత్ముడే ఆయనను ప్రేరేపించి ఆ సమరయ మార్గము గుండా ఆయన ప్రయాణమైనటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ సంఘమ, సమరయులు అనగా హేయులు అని లేఖనములో యూదులకు సమరయులకు సాంగత్యం అనేది ఉండదని ఆ క్రింద లేఖనములో మనం చూడగలం. అయితే ఈ సమరయులు ఎవరు అంటే, సమరయలో ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి అన్యులు కలిసి వారికి పుట్టినటువంటి సంతానమే ఈ సమరయులుగా మనం చూడగలం. అంటే ఆఫ్ బ్రీడ్ అనమాట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతంటే ఆ మిక్స్డ్ కల్చర్గా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సమరయలో ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి అన్యులకి పుట్టినటువంటి వారే ఈ సమరయులు. అటువంటి ప్రదేశానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రయాణం చేస్తూ యాకోబు బావి యొద్ద ఆయన ఆగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే సమరయ కొరకు, సమరయలో ఉన్నటువంటి స్త్రీ కొరకు, ఆ సమరయలో ఉన్నటువంటి వారి మార్పు కొరకు ప్రభు ఏ రీతిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడో ఇక్కడ మనం లేఖనాల్లో మనం చాలా వివరముగా చూడబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే మొట్టమొదటిగా ఫస్ట్ సెంచరీలో జూయిష్ కల్చరీలో ఉమెన్ అనేది ఉమెన్కు ఇన్ఫీరియర్, అంటే వారికి ఉమెన్ అనేది స్త్రీలకు ఆ యొక్క సమాజంలో కానీ సంఘములో కానీ వారికి ఎటువంటి అర్హత అధికారాలు లేనటువంటి స్త్రీలుగా మనం అక్కడ చూడగలం ఫస్ట్ సెంచరీలో. ఆ జూయిష్ కల్చర్లో అదే రీతిగా కొన్ని 30-40 సంవత్సరాల క్రితానికి వెళితే మన తల్లిదండ్రుల గృహానికి ఎవరైనా ఒక బిల్ కలెక్టర్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా వచ్చి, అమ్మా నీ భర్త పేరు ఏంటంటే, భార్య ఎప్పుడు భర్త పేరు చెప్పేది కాదు. ఈ కాలాన్ని మనం చూస్తే ఈ కాలంలో అన్ని మామూలే, అవునా కాదండి? వాడు వీడు ఏమంటే రకరకాలైనటువంటి భాషలతో ఇప్పుడు చెప్పేయగలుగుతున్నారు. కానీ ఆ కాలంలో ఆ జూయిష్ కల్చర్ ప్రకారము ఆ స్త్రీలు సమాజంలో కానీ సంఘములోను కానీ తిరగలేనటువంటి, మాట్లాడటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకైనా సమరయకు ప్రయాణమే వెళ్తున్నాడు. సమరయలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త లేదు. సమరయలో ఉన్నటువంటి ప్రజల పక్షాన, ఆ స్త్రీ పక్షాన ఆయన చేయబోతున్నటువంటి దివ్యమైన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఆయనంతటా ఆయనగా అయితే సమరయకు తన ప్రయాణాన్ని కొనసాగించడు. పరిశుద్ధాత్ముడే ఆయనను ప్రేరేపించి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ సమరయ మార్గం గుండా ఆయన వెళుతున్నటువంటి స్థితి అక్కడ చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆమె లోకల్ రిలిజియన్కు, ట్రెడిషన్కు అలవాటు పడినటువంటి స్త్రీగా మనం అక్కడ చూడగలం. ఎందుచేతంటే ఒక్కసారి మనము 12వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. ప్రభుతో ఆమె సంభాషిస్తున్నటువంటి మాట ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమెకున్నటువంటి ట్రెడిషన్ ఒక్కసారి చూడండి. ఆమెకున్నటువంటి ఆ యొక్క రిలిజియన్కి ఎంతగా అలవాటు పడిందో చూడండి. కొంతమంది కొన్ని విలేజెస్లో వారి కొన్ని కల్చర్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు, వారి రిలిజియన్కి అలవాటు పడిపోతూ ఉంటారు. దయచేసి గమనించండి, కొన్ని పల్లెటూరులో మనం చూస్తే ఉన్నతమైన వాళ్ళు ఒక స్థలమని, లేని వాళ్ళు ఆ దిగువనున్నారు అని చెబుతున్నటువంటి ప్రదేశాలు ఈనాటికి లేకపోలేదు. అదే రీతిగా ఆ సమరయ స్త్రీ ఆమెకున్నటువంటి రిలిజియన్కి, ఆమెకున్నటువంటి ఆ ట్రెడిషన్స్కి అలవాటు పడిపోయి ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏం చెబుతుందంటండి, నీవు మా యాకోబు కంటే నీవు గొప్పవాడివా, అని ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో సంభాషించుచున్నట్లుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో కూడా మాట్లాడినటువంటి మాట కింద 20వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, మా పితరులు ఈ పర్వతమందు
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా చాలమ్మా. దయచేసి గమనించండి, అక్కడ ఆమె ఏమంటుందో చూడండి. ఆమెకున్నటువంటి ట్రెడిషన్ ఏ రీతిగా చెప్తుందో 20వ వచనములో, గెరాజీము అనే పర్వతం మీద మేము ఆరాధించే స్థలం మాకుంది. యాకోబు కంటే గొప్పవాడవా అని ముందు ప్రశ్నించింది. తర్వాత ఆరాధించుకునే స్థలం ఏంటో మాకు తెలుసు, మీరు చెబుతారు యెరూషలేములోనని. మీరెక్కడ చెబుతారు? యెరూషలేములో ఆరాధిస్తారని మీరు చెబుతారు. కానీ మేము గెరాజీం అనే పర్వతం మీద మేము ఆరాధించుకునే స్థలం మాకున్నదని ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో సంభాషించుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘం, కొన్ని సంవత్సరాల క్రితానికి మనం వెళితే ఏ రీతిగా ఆరాధించాలో మనకు తెలియదు, ఏ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కూర్చోవాలో మనకు తెలియదు. అదే రీతిగా ఆ స్త్రీ ఒక ట్రెడిషన్కి, వారికి ఉన్నటువంటి కల్చర్కి ఆమె అలవాటు పడిపోయి, మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా, మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా. అదే రీతిగా ఆరాధించుకునేటువంటి స్థలము మాకంటూ ఒక స్థలం ఉంది, మేము వర్షిప్ చేయటానికి గెరాజీం అనేటువంటి పర్వతం ఉంది. కానీ మీరంటారు యెరూషలేమని తెలియపరుస్తారని ఆ స్త్రీ ఆ వర్షిప్ కొరకు చాలా వివరముగా తెలియపరిచినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఆ స్త్రీలో ఉన్న దేవునికి ఉండే ఆసక్తి అయితే ఉంది, కానీ దేవునిని ఏ రీతిగా అనుసరించాలో, దేవునితో ఏ రీతిగా వెంబడించాలో ఆమెకు తెలియలేనటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్క మార్గం గుండా, ఒక్కొక్క పరిస్థితి గుండా ఆమెతో సంభాషించుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి నీ వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని ఆలోచన చేసుకున్నట్లయితే మనమును కూడా అనేకమైనటువంటి దినాల్లో ఆరాధన చేయటం ఏంటో మనకి సరిగా అర్థం లేనటువంటి జీవితాలు, అవునా కదండి ప్రియ క్రైస్తవ సంఘం? ఆ సమరయ స్త్రీ ఆమెకు తెలిసిందల్లా యాకోబు గురించి తప్ప, ఆరాధించుకునే స్థలం ఎక్కడంటండి గెరాజీం అనే పర్వతం తప్ప. కానీ ఆరాధించుకునే అసలు స్థలం ఏంటో కూడా ఆమెకు తెలుసండి. మీరు యెరూషలేమని చెబుతారు, కానీ మేము గెరాజీం అనే పర్వతం మీద మేము ఆరాధించుకుంటాం అని సంభాషించినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే 17-18 వచనాలు చదువుదాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పిన. అంటే మొరాలిటీ లేనటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చదువమ్మా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలమ్మా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎందుచేత ఆమెలో ఉన్నటువంటి ఆ నిజస్థితిని ఆయన మాట్లాడేటప్పటికీ ఎవరని చెప్పగలిగిందంటండి? ఆయన పంపబడింది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, ఆయన నడిపించబడుతుంది పరిశుద్ధాత్మ శక్తితో. ఆయన మాట్లాడుచు ఆ సమరయ మార్గంలో ఉన్నటువంటి ఆ స్త్రీ పక్షాన ఆయన ఒక గొప్ప మార్పును చూడాలని ఆశపడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఆయన మాట్లాడినప్పుడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్త. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న మన నిజస్థితిని ఏంటో ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వేమనుకోవాలంటండి, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు, పరిశుద్ధాత్ముడు నన్ను కన్విక్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నా జీవితాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు నేను సరి చేసుకోవడానికి ఇష్టపడితే, పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడుచున్నటువంటి దేవుని యొక్క లేఖనం అంటండి నిన్ను ఆశీర్వదిస్తుంది. అంతేగాని వాత వేయబడిన మనస్సాక్షిలాగా వాక్యాన్ని పక్కన పెట్టి మన జీవితాలను ముందుకు సాగించడానికి కుదరదండి. ఎందుచేత ప్రస్తుత లోకములో అనేకమైనటువంటి వేదన కలిగినటువంటి వ్యాధులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, వేదన కలిగినటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అటువంటి దినాల్లో ప్రభు మనలను కాపాడాలన్నా, ప్రభు మన జీవితంలో ఒక దివ్యమైన కార్యాలు మనం అనుభవించాలన్నా, పరిశుద్ధాత్మని యొక్క వాక్కు నన్ను
గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వాక్కు నిన్ను నన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి, ఆ లేఖనానికి నువ్వేమవ్వాలంటండి? లోబడాలి. తప్పగా నేను లోబడాలి. లోబడినప్పుడే ప్రభు మనలను ముందుకు నడిపించే దేవుడు. లోబడినప్పుడే ప్రభు మనలను ముందుకు, ఆయన కార్యాలు చేసే మార్గాల వైపుకు మనలను నడిపించేటువంటి దేవుడు. అయితే ఇప్పుడు 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఆ 7వ వచనంలో ఆ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినటువంటి మాటను చూద్దాం. ఆ సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపింపబడుతున్నాడు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీని అడుగుచున్నది ఫిజికల్ వాటర్ అడుగుతున్నాడు. అవునా కదా అండి? యాకోబు బావిలో ఉన్న నీళ్లు చేదుకుంటున్న ఆ నీళ్లు దాహానికిమ్మని ఆయన అడుగుతున్నాడు. కానీ ఆయన తిరిగి మాట్లాడుచున్నటువంటి మాట మనం చూస్తే 10వ వచనాన్ని చదువమ్మా. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆమేన్. నీకు తెలిస్తే ఏమడుగుతుందంటండి? స్పిరిచువల్ వాటర్ అడుగుతుందండి. ప్రియ క్రైస్తవ పిల్లారా, దయచేసి గమనించండి. ఆమెను యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిజికల్ వాటర్ అడిగాడు. కానీ నేనేమై ఉన్నానో, నేనేమి ఇవ్వబోతున్నానో, నా యొద్ద ఏముందో అది నీకు తెలిస్తే నువ్వేమడుగుతావంటండి? ఆత్మీయ జలము, స్పిరిచువల్ వాటర్ను అడుగుతావని ప్రభు ఆమెతో ఏ రీతిగా ఒక్కొక్క పరిస్థితుల్లో ఆయన సంభాషించుచున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుచేతనంటే ఈరోజు మనము ఈ లోకంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల ప్రభావాల్లో అనేకమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ యొక్క లేఖనం అండి ప్రతి పరిస్థితుల్లోనూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతి ఘట్టములోనూ దేవుడు నీతో నాతో లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు నిజముగా ఇవి దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నా జీవితంలో ఒక మేలుకరమైన కార్యం ప్రారంభించబోతున్నాడు నువ్వు నీ విశ్వసిస్తే నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నేను నడిపించుకోవచ్చు. అందుచేతనే ఆ స్త్రీతో ఎంత చక్కగా ఆయన సంభాషిస్తున్నాడు. ఇప్పుడు 13-14 వచనాలు ఒక్కసారి చదువుదాం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. చూసారా అండి? ఫిజికల్ వాటర్ తాగితే ఎన్నిసార్లు తాగినా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఏమొస్తుందండి? దప్పిక. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి పొక్కుగా ఉండనని ఆమెతో చెప్పాను. దయచేసి గమనించండి. అంటే ప్రభు ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, అంటే దేవుడు మన జీవితాల్లో సమృద్ధికరమైనటువంటి జీవ జల నదులు మనలో నుంచి పారునని ఆయన చాలా వివరముగా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 13వ వచనములో నువ్విచ్చే నీళ్లు తాగితే నిత్యము దాహం వేస్తుంది, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే గనక అవి నిత్య జీవమునకై ఊరడి నీటి బొగ్గగా మార్చబడతాయి. అంటే దేవుడే నీలో నివాసము చేయాలని. ఆమేన్. ప్రభువే జీవ జలనదిగా ఆయనే మనలో నివాసము చేయాలని ఆయన శక్తి కలిగినటువంటి ఆత్మతో తన ప్రయాణాన్ని సమరయ మార్గము గుండా ఆయన ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ సంగమ, ప్రభు సన్నిధికి నువ్వు నేను అనేకమైనటువంటి కులాలలో నుంచి లేదా మనకున్నటువంటి కల్చర్స్లో నుంచి మనకున్నటువంటి ట్రెడిషన్స్కి అలవాటు పడినటువంటి వారమే. అటువంటి పరిస్థితుల్లో నుంచి పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను దర్శించాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను ఈ మార్గానికి నడిపించాడు. ఈ మార్గములో నువ్వు నడవవలసిన వారమై ఉన్నాం తప్ప మార్గాన్ని తప్పిపోవడానికి వీల్లేదండి. మార్గాన్ని తప్పిపోతే దేవుని యొక్క కార్యాలను మనము జారవిడుచుకుంటాం. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ మార్గములో సమరయ గుండా ఆయన వెళ్ళవలసినటువంటి అవసరత ఆయనకైతే లేదు. యూదులు సమరయులకు హేయులని లేఖనంలో మనం అక్కడ చాలా వివరముగా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అంతటా ప్రభువుగానే ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సమరయలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా ఎవరిని దర్శించాడండి? సమరయ స్త్రీనే దర్శించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రవక్త యిర్మీయా గ్రంథంలో మనం చూస్తే యిర్మీయా గ్రంథం
2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రవక్త ఇర్మియాతో తండ్రి అయినటువంటి యెహోవా పలికినటువంటి లేఖనములో నా జనులు ఎన్ని నేరాలు చేస్తున్నారంటండి. 2 నేరాలు చేస్తున్నారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఇందాక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గ అన్నాడు. అవునా కాదండి? నా జనులు మొట్టమొదటి నేరం ఏం చేశారంటండి? జీవజలములనిచ్చే నీటి బుగ్గను విడిచి ఉన్నారని మొట్టమొదటి నేరం. 2వ నేరం ఏంటంటే తమ కొరకు తొట్లను. దయచేసి గమనించండి. దేవుని దైవ సన్నిధి అనేది దేవుని వాక్కుతో నడిపించబడాలి. దేవుని దైవ సన్నిధి అనేది ప్రభువుని స్తుతించే వర్షిప్తో నడిపించబడాలి. నా జనులు మొట్టమొదటిగా జీవజల నది కలిగినటువంటి నన్ను విడిచిపెట్టారు. 2వదిగా తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. బ్రద్దలై నీళ్లు నిలవని ఆరాధన నీ హృదయంలో నిలిచి ఉండదు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండదు. వాక్యం ఎప్పుడైతే నిలిచి ఉందో, వాక్యమే జీవజల నది కనుక ఆ వాక్యము నిన్ను ఎప్పటి వరకు నడిపిస్తుంది అంటండి? ఈ భూలోకములో రాబో కాలంలో 4th వేవ్ నుంచి ప్రభు నిన్ను స్వస్థపరచగలదు. ఇంకా ఈ లోకములో రకరకాలైనటువంటి క్యాన్సర్స్, అల్సర్స్, రకరకాలైనటువంటి వ్యాధులు, వాటన్నిటి నుంచి నేను తప్పించబడాలంటే ఏముండాలంటే జీవజల నది మనకు అవసరం. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు హేయులైనప్పటికీ, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రజ అయినప్పటికీ ఆ సమరయ మార్గముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన నడుస్తూ వారిని ఒక్కొక్క మార్గం గుండా వారిని సరిచేస్తున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, నా జనులు 2 నేరాలు చేస్తున్నారు. ఒకటి, నా జీవజల ఓటను నన్ను విడిచిపెట్టారు. 2వదిగా ఆయన అంటున్నాడు తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి గమనించండి. ప్రజలను మెప్పించినట్లు బోధించాలి, ప్రజలను నవ్వుకోవడానికి నేను బోధించాలి, ప్రజలను రకరకాలైనటువంటి మార్గాల్లో వారిని ప్రేరేపించేలాగా వారికి వాక్యాలు బోధించే సొంత తొట్లు అంటండి. ఆ తొట్లు ఎలాగంటండి? వాక్యము నిలిచి ఉండనటువంటి బ్రద్దలైనటువంటి క్రాక్స్ ఉన్నటువంటి తొట్లు అంటండి. ఆ రీతిగా బోధించినప్పుడు నీలో వాక్యము పనిచేయదు, నీలో వాక్యము నివాసము చేయదు. పరిశుద్ధాత్మ యొక్క లేఖనము నిన్ను స్వస్థపరచాలి. పరిశుద్ధాత్మ యొక్క లేఖనము నీ జీవితంలో కార్యాలు చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క వాక్కు నిన్ను ఏ విధమైనటువంటి పరిస్థితి నుంచైనా నేను బయటికి తేవాలి. అందుచేతనే నా జనులు ఎన్ని నేరాలు చేస్తున్నారంటండి? 2 నేరాలు. ఒకటి, జీవజల ఊటనైన నన్ను విడిచారు. 2వది, బ్రద్దలైన నీళ్లు నిలవని, వాక్యము నిలవని. దయచేసి గమనించండి. వాక్యమే నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. వాక్యమే నిన్ను నన్ను ఆశీర్వదిస్తుంది. వాక్యమే నిన్ను నన్ను ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తుంది. ప్రవక్త ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13b చదువుదాం. యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉందరు. యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక. చూసారండి, వారు దేన్ని విసర్జించారంటండి? యెహోవాను జీవజలముల ఓట అనే పేరును విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. అంటే ఇసుక మీద నువ్వు పేరు రాసినప్పుడు ఒక్కసారి ఆలోచనప్పుడు ఏమైపోద్దండి? ఆటోమేటిక్గా పోదా అండి? దయచేసి గమనించండి. మన జీవితాల్లో జీవము కలిగినటువంటి వాక్కు వారు ఎవరిని విడిచిపెట్టారంటండి? దేవుణ్ణే విడిచిపెట్టేశారు.
దేవుణ్ణే విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఆయన ఏ మార్గం గుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ప్రయాణం వెళుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. సమరయ గుండా వెళుతూ సమరయ ప్రజలతో మాట్లాడుతూ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆ సమరయలో ఉన్నటువంటి వారి ప్రజలందరూ రక్షణార్థమై, ఎందుచేత ఆయన జనులు ప్రవక్త ఇర్మియా గ్రంథంలో మనం చూసాం 2 నేరాలు చేస్తున్నారని. 17వ అధ్యాయం 13వ వచనం బిలో మనం చదివాం. వారు ఎవరిని విడిచిపెట్టారంటండి? యెహోవాను జీవజలాన్నే విడిచిపెట్టారంటే. దేవుణ్ణే వారు విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెడితే వారి పేరు ఎలా ఉందంటండి? వారి జీవితాలు ఎలా ఉన్నాయంటండి? ఇసుక మీద వారి పేరు రాసినట్లుగా ఉన్నాయంటండి. అంటే ఎవరైనా త్రొక్కినా పోతుందండి, పోదండి, త్రొక్కినా పోతుంది, నీళ్లు జల్లినా పోతుంది, అలొచ్చినా పోతుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఒక్కసారి మనంతట మనముగా పునర్విమర్శ చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి భయపడట్లేదు, దేవుని సన్నిధికి భయపడట్లేదు. ప్రభు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు చూస్తే నువ్వు నేను జీవము కలిగినటువంటి దేవునితోనే మనం నడవాలి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఆయన మన స్పిరిట్ని ఒక బావిలా చేసేస్తున్నాడండి. మన స్పిరిట్నే ఒక బావిలాగా, ఒక లివింగ్ వాటర్ లాగా ఆయన చేసి, ఈ లివింగ్ వాటర్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒక ప్రొఫెసీ ఉందండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఆ జీవ జలాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ క్రొత్త నిబంధన కాలములో ఆయనంతట ఆయనగానే ఆయనే జీవజల నదిగా మార్చబడి ఆయన మనలో నివాసం చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ దప్పికొనడు. ఈ జీవము కలిగినటువంటి వాక్యము నిత్యము మనలను సజీవులుగా ఉంచింది. ఒక మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ జీవము కలిగినటువంటి వాటర్ని ప్రభు ఎక్కడుంచాడంటండి? మన ఆత్మలో డిపాజిట్ చేశాడు, స్పిరిట్లో డిపాజిట్ చేశాడు. ఆ వాక్యము వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యోహాను సువార్త 7:38 వ్రాయబడి ఉంటుంది, చదవద్దండి. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభు ఎలా చెప్పాడో తెలుసా అండి? బిగ్గరగా చెప్పాడు. ఈరోజు ఆ లేఖనము మనలో నివాసము చేయటానికి, ఆ జీవము కలిగినటువంటి వాక్యము మనలో నివాసము చేయటానికే ప్రభు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి దప్పికలు ఉన్నాయి. ఆర్థిక దప్పిక, కుటుంబం అనే దప్పిక, బిడ్డల సమస్య అనే దప్పిక, రకరకాలైనటువంటి దప్పికలు మనము అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఆ వాక్యము నీలో నివాసము చేస్తే నీలో నుంచి సమస్తమైన వాటి నుంచి ప్రభు మనకు విడుదల అనుగ్రహించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే అక్కడ ఆ స్త్రీని ప్రభు ఎప్పుడైతే దర్శించారో ఆమె సిన్నును గూర్చి ఒప్పింపచేశారు. ఆమె పాపమును ప్రభు ఒప్పింపచేశారు. ఆమెలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియను ప్రభు సమరయ మార్గం గుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వెళుతూ ఆమెతో సంభాషిస్తూ ఆమెను ఆరాధించే స్థలం కొరకు మాట్లాడుతూ ఆమెను పాపము గురించి ఒప్పింపచేశారు. అదే రీతిగా ఆమె ఏ నీళ్లు త్రాగుతుందండి? రాంగ్ వెల్లో నుంచి నీళ్లు త్రాగుతుంది. అటువంటి స్త్రీని ప్రభు ఆయన బయటికి తెచ్చినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇప్పుడు ప్రభు నెమ్మదిగా హ్యూమన్ టెంపుల్లో నుంచి మూవ్ అయిపోతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మూవ్ అవుతూ క్రొత్త టెంపుల్ ఏంటంటే తెలుసా అండి? పాత బిల్డింగ్లన్నిటినీ రీప్లేస్ చేసి ట్రూ వర్షిప్ అంటే ఆయన పర్సనల్గా మార్చబడుతున్నారు. దేవుడు ప్రతి బిడ్డను దర్శించి ఆరాధించుకునేటువంటి ఒక ఆరాధన చేసేటువంటి ఒక విశ్వాసిగా మార్చాలన్నదే దేవుని కనాది సంకల్పం. ఎందుచేతనంటే ప్రభు నిన్ను నన్ను సృష్టించింది
ప్రభుని స్తుతించడానికే. ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నది ప్రభుని మహిమపరచడానికే. నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ జీవితాన్ని బట్టి నువ్వేం చేయాలంటండి? దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ నువ్వు నేను మర్చిపోవడానికి వీల్లేదు. మన జీవితాల్లో దయచేసి గమనించండి, మనం అనేకమైనటువంటి పొరపాట్లు చేసాం. ప్రభువులోనికి రాకమునుపు ప్రభు మనలను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనలను దర్శించినప్పుడు నిజముగా మనలో ఉన్నటువంటి పాప జీవితాన్ని ఆయన ఒప్పింపచేశాడు. ఆయన కన్విక్ట్ చేయబట్టే ఈరోజు దేవుని ఆరాధించేటువంటి ఆరాధన స్థలములో ఆరాధన బిడ్డలుగా మనం మార్చబడ్డాం. ఆ రీతిగానే ఆ సమరయ స్త్రీని పాపానికి ఒప్పింపచేశాడు. ఆమెలో ఉన్నటువంటి పాప విమోచన జరిగి ఆమె ఇప్పుడు ఒక ఆరాధించుకునేటువంటి ఒక స్త్రీగా మార్చినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుతాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. హల్లెలూయా. ప్రభువును ఆరాధించడం అంటే అందరూ చప్పట్లు కొడితే నువ్వు కొట్టడం కాదండి. అందరూ పెదవిప్పి పాట పాడితే వచ్చు కదా అని పాట పాడడం కాదు. ఆరాధన నీ ఆత్మతోనూ సత్యముతోనూ. నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడు నన్ను దర్శించాలి, నా దేవుడు నా జీవితంలో కొదువుగా ఉన్నదేంటో నన్ను దర్శించి నా జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు నేను చూడాలని ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేయమంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేయాలి. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ సిలువ మానవునికి దేవునికి ఉన్న అడ్డు గోడను తొలగించినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అదే రీతిగా మన స్పిరిట్ని రిక్రియేట్ అవుతుంది అంటే దేవుని యొక్క స్పిరిట్లోకి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే రక్షింపబడక మునుపు మన ఆత్మలు ఏ రీతిగా ఉన్నాయండి? ఏ పనైనా చేయగలం, ఏ మాట అయినా మాట్లాడగలం, ఎక్కడికైనా పోగలం, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా కొనసాగించగలం. కానీ ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఇప్పుడు ప్రతి మాటకి భయపడతాం, ఏ స్థలానికి వెళ్ళాలో భయపడతాం, ఏం చెయ్యాలో భయపడతాం. అవునా కదా అండి? రక్షణ లేనప్పుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలం. కానీ మన స్పిరిట్ని దేవుని స్పిరిట్గా ప్రభు మార్చి ఆయన మనలను రిక్రియేట్ చేసినటువంటి స్థితి కూడా చూస్తూ ఉన్నాం. కేవలం సిలువ ద్వారా, సిలువలో చేసిన పవిత్రమైన త్యాగం ద్వారా ప్రభు మనల్ని అంత ఉన్నతమైనటువంటి జీవితాలు ప్రభు మనకిచ్చారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసి మనం అనుకుంటూ ఉంటాం, లోకములాగా కలిసిపోదాం. మందిరంలోకి వచ్చినప్పుడు స్తుతి అందామంటే దేవుని యొద్ద నుంచి నువ్వే కార్యాన్ని నువ్వు చూడలేవు. ప్రభు మనలను ఈ లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. ఆయన ఈ లోకములో నుంచి ఆయనను ఎన్నుకున్నాడు. తన తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ ఎవ్వరూ కూడా నా సన్నిధికి రారని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. పరలోకములో నుంచి హ్యూమన్ టెంపుల్లోనికి ఆయన మూవ్ అయిపోయాడు. పరలోకములో నుంచి హ్యూమన్ టెంపుల్లోనికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మూవ్ అయిపోయాడు. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివాం 2 నేరాలు చేస్తున్నారని. 1, నా దేవుని జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు. 2వదిగా వారి కొరకు తమ తొట్లను, నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకుని ఉన్నారు. ఆ నీళ్లు నిలవని తొట్లంటే ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని మనము ఉచ్చరిస్తే సరిపోదండి. వారు మేడ మీద గదిలో ఒక చోట కూర్చుండి ఉన్నప్పుడు వారందరూ ప్రభుని ఆరాధించే కరెక్ట్ ఆరాధన స్థలములో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఏక మనసు ఏకాత్మతో ప్రభుని గణపరుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన శక్తిని అందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరికీ ఏమొచ్చిందంటండి, వాక్శక్తిని అనుగ్రహించిన కొలది పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. ఈరోజు సంఘాలు ఆత్మ కొరకు, ఆత్మ అభిషేకం కొరకు, ఆత్మతో నింపబడాలని, ఆత్మతో నడిపించబడాలని బోధిస్తున్నారా అండి? ఎందుచేత ఒక్కసారి చాలా వివరముగా ఆలోచన చేయండి. తమ కొరకు నీళ్లు నిలవని తొట్లు ఆలోచన చేయండి. ఎందుచేతనంటే వాక్యము అందరూ బోధించవచ్చండి. నువ్వు బోధించవచ్చు. కానీ వాక్యాన్ని ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ శక్తితో ఆ లేఖనాన్ని మనం బోధించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని విశ్వసించాలి, పరిశుద్ధాత్మ లేఖనాన్ని బోధించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నీకు బోధించాలి. ప్రియ క్రైస్తవ సంఘం, అందుచేతనే పరలోకములో నుంచి హ్యూమన్ టెంపుల్లోనికి ఆయన మూవ్ అయిపోయి ఆత్మతో వారిని అభిషేకించాడు. ఆత్మశక్తితో వారిని దర్శించినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీతో సంభాషించి ఆయన ఏమంటున్నాడండి, ఆరాధించుకునే స్థలం ఆమెను చెప్పింది పర్వతం, గెరాజీం అనే పర్వతం. కానీ మీరు యెరూషలేమంటారని తెలిసింది. కానీ క్రింద 23-24 వచనాలకు వచ్చే సమయానికి తండ్రిని ఆరాధించే సమయం వచ్చింది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి. ఆత్మతోనూ అందుచేతనే ఈ అపోస్తల కార్యాలకు వచ్చే సమయానికి వారు అందరూ మేడ మీద గదిలో ఏక మనసు ఏకాత్మతో ఎడతెగక వారు ఏం చేస్తున్నారంటండి, వర్షిప్ చేస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఘనపరుస్తున్నారు, ప్రభుని మహిమపరుస్తున్నారు. ప్రభువా, నీ ఆత్మశక్తి కొరకు మేము మీ సన్నిధిలో ఆరాధన చేయించున్నాం ప్రభు అంటే వారి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడి వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాష మాట్లాడారు. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘం, ఈ లోకంలో ఏదైనా పొందడానికి నువ్వు ఇష్టపడతావు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి నీకు ఆశ ఉందా? పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి. నువ్వు అడుగు వారికి మరి నిశ్చయముగా ఆయన ఆత్మశక్తిని ఇస్తానని లేఖనములో ఆయన మనల్ని చెబుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడుగుతున్నావు ఆలోచన చేయి. ప్రభుని ఏమడుగుతూ ఉన్నావు? నిత్యము ప్రభుని మన సమస్యల కొరకు మనం అడుగుతూనే ఉన్నాం. కానీ ఏ రోజైనా పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయం అనే ఆలయంలో నివాసము చేయాలని ఏ రోజైనా ప్రభు నువ్వు బలవంతం చేశావా? ఆలోచన చేయి. ఎందుచేతనంటే ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే సంఘాలను దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే సమరయ మార్గం గుండా ఆయన ప్రయాణమయ్యాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే మన గృహాలను, మనలను, మన విశ్వాస జీవితాలని నిత్యము ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఈ టెంపుల్ని మనమే పాడు చేసేస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. చూడండి, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దుర్మార్గుడే. ఆలయం కొరకు ఆయనకు తెలియదు. ఆత్మతో అభిషేకించబడిన తర్వాత ఆత్మశక్తితో దర్శించబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి సువార్త ప్రకటిస్తూ చదువు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. అండర్లైన్ చేసుకోండి, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారా అండి? కనుక ఏమండి మేము పాడైపోయామండి, మా బతుకు బాగులేదండి అని చెప్పుకుంటున్నామంటే ఎవరినెవరు పాడు చేసుకుంటున్నాడండి? ఎవరినెవరండి? మనం అంటాం ఎవడో మోసం చేశాడండి, ఎవడో లేకపోతే వచ్చి నన్ను డాష్ ఇచ్చాడండి. ఎవరినెవరిని పాడు చేసుకుంటున్నామంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను నీ ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, ఎవడైనను వాని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు నివాసము చేసే, ఎవడైనను నీ ఆలయమును పాడు చేసుకుని దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. కనుక మన ఆలయాన్ని మనము పాడు చేసుకుంటున్నాం. మన ఆలయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆ స్త్రీ సత్యమే చెప్పింది అంటున్నాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ మార్గం గుండా వెళ్ళి ఆ స్త్రీతో సంభాషిస్తే ఆ స్త్రీ ఏం చెప్పిందండి? సత్యమే చెప్పింది. మనమేం చెప్తామండి? సత్యం చెప్పగలవా? సత్యం చెప్పగలవా? ప్రభుకి ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్పగలవా? నువ్వు ఉన్నది ఉన్నట్టు చెబితే ప్రభు నిన్ను దర్శించే దేవుడు. ఆమేన్. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి. ఆమేన్. పౌలు, పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి సువార్త ప్రకటిస్తూ, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ ఆలయాన్ని ఏ రీతిగా నువ్వు కాపాడుకుంటున్నావు ఆలోచన చేయి. ప్రభు నివాసము చేసే, పరిశుద్ధాత్మ శక్తితో నివాసము చేసేటువంటి ఈ ఆలయాన్ని ఎవరు పాడు చేసుకుంటున్నామంటండి? మనమే. మనం పాడు చేసుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుడు వానిని పాడు చేయను. మనం అంటాం, ఎవడో మోసం చేశాడు, ఎవడో నన్ను పాడు చేశాడు, ఎవడో వచ్చి నాకు లేనిపోని నేర్పించాడు, వాడు చేయబట్టి నేను పాడైపోయానని నువ్వు చెప్తున్నావు. కాదండి, నిన్ను నువ్వే పాడు చేసుకున్నావు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారండి, ప్రభు మందిరం అనేది ఆత్మలతో కట్టబడుతుందంట. ఆత్మ మూలముగా కట్టబడాలంటండి. ఆత్మలతో కాదండి, ఆత్మ మూలముగా. చూడండి, చాలా చక్కటి మాట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని దైవ మందిరములో నువ్వు అడుగు పెట్టావంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు ప్రభువుని అడగాలి. పరిశుద్ధాత్మను నివాసము కొరకు నువ్వు ప్రభువుని అడగాలి. ఎందుచేత ఆయన ఆలయంగా కోరుకున్నది ఇవి కోట్ల పెట్టి ఖరీదు చేసి కట్టేటువంటి మందిరాల్లో ప్రభు నివాసం చేయడండి. ప్రభువుని ఆరాధించుకునే స్థలం మాత్రమే. ప్రభు నివాసం చేసేది మాత్రం నీ మందిరంలో, నీ హృదయం అనే మందిరంలో ప్రభు నివాసం చేస్తాడు. కానీ ఆయన ఇది ఆరాధించుకునే స్థలం. ఇది ఈ ఆరాధనా స్థలానికి ప్రభు వస్తాడు, మనల్ని దర్శిస్తాడు, ఆయన మరలా వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ శక్తితో నివాసం చేసే ఆలయం ఏంటంటండి? మన హృదయం అనే ఆలయంలోనే. అందుచేతనే మీరు మీ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. ఆ సమరయ స్త్రీతో సంభాషించిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా అండి? ఆ సమరయలో ఉన్న ప్రజలందరికీ ఆమె ఏం విడిచిపెట్టిందో తర్వాత లేఖనాల్లో మనం చూస్తే, ఆమె కొండను విడిచిపెట్టి ఏదైతే జీవనోపాధో, ఏ వృత్తి ద్వారా ఆమె పోషింపబడుతుందో, యాకోబు బావిలో నీళ్లు చేది అనేకమైనటువంటి గృహాలకి నీళ్ళు ఇచ్చేదేమో, బిందికి 20 రూపాయలనో బిందికి 2 రూపాయలు ఏదో ఆ కాలంలో ఉన్నటువంటి ఆమె జీవనోపాధిని, ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళి అవి ఇచ్చి ఆమె జీవనోపాధిని విడిచిపెట్టి ఆ సమరయలోనికి వెళ్ళి, చాలా చక్కటి మాట అండి, 28వ వచనాన్ని చదవండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండెను. ఈలోగా శిష్యుడు, బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొనేది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదము చేయించుటయో నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. ఆ స్త్రీ తన జీవనోపాధి అయినటువంటి కొండను విడిచిపెట్టి సువార్త ప్రకటించడానికి సమరయ ఊరిలోనికి వెళ్ళిపోయిందంటండి. ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆహారం పెట్టడానికి శిష్యులు అంటున్నారు, భోజనాన్ని చేయడానికి రా ప్రభు అంటే ఆయన అంటున్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకుంది. భుజించుటకు తెలియని ఆహారం నాకుందంటే శిష్యులు అనుకుంటున్నారు ఎవడైనా తెలిసినోడు క్యారేజ్ పట్టుకొచ్చాడేమో అని చూస్తున్నారు. కానీ క్యారేజ్ చూడలేదండి. ఆయన అంటున్నాడు, నాకు భుజించటకు తెలియని ఆహారం నాకుందంటే ఆత్మలతో సమరయ స్త్రీ రక్షింపబడి ఆమెకున్న జీవనోపాధిని విడిచిపెట్టి ఆ సమరయలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆత్మలను సంపాదించినప్పుడు ఆయన ఆత్మదాహము తీర్చింది గనక అదే నాకు ఆహారం, అదే నాకు ఆహారం. అందుచేతనే శిష్యులతో అంటున్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది. భుజించుటకు నీకు తెలియని ఆహారం నాకు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన వృత్తులు మనం చేసుకుంటున్నాం, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు సమస్తమైనవి మనం చేస్తున్నాం. కానీ ఏ రోజైనా ఎవరికైనా రక్షణ లేని వారికి నువ్వు పొందిన రక్షణను ప్రకటించగలుగుతున్నావా? ఎందుచేతో తెలుసా అండి, ఈ ఆలయంలో నివాసం చేసే ప్రభు నన్ను లెక్క అడుగుతాడు. నశించిపోతున్న వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, బాగులేని వారి కొరకు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు నలిగిపోతున్నారో వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ తప్పికొనడు. లేఖనము నిన్ను నన్ను ఆశీర్వదిస్తుంది. లేఖనము నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. ఆ జీవము కలిగినటువంటి వాక్యము మన నిత్యము మనం నడిపిస్తూనే ఉంటుంది, నిత్యము నడిపిస్తూనే ఉంటుంది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ గుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన నడిపించబడి ఆ సమరయ స్త్రీతో పాటు సమరయలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడ్డారు. ఈరోజు నువ్వు ఒక్క ఆత్మనైనా రక్షించావో లేదో ఒక్కసారి ఆలోచన చేయి. ఆ స్త్రీ రక్షింపబడి ఆమె సమరయలో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించి ప్రభు అన్నాడు, నాకు ఎంతకు మించిన ఆహారం మరొకటి నాకు లేదు, నాకు లేదు. ఒక్కసారి నిన్ను రక్షించినటువంటి దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నువ్వు రక్షిస్తున్నావో లేదో నిన్ను నీవుగా ఆలోచన చేసుకో. దేవుడు ఒకరోజు మనల్ని అడిగేది, దేవుడు ఒకరోజు నన్ను అడిగినా నిన్ను అడిగినా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి మందిరం కట్టాడని ప్రభు నన్ను అడగడండి. ఏం చేశావు మందిరంలో నన్ను అడగడండి. ఎంతమంది ఆత్మలతో నా యొద్దకు వచ్చావనే ప్రభు అడుగుతాడే తప్ప నేనేం చేశానో, నేను ఎందులో తిరిగానో, ఎంత అనుభవించానో ప్రభు అది క్వశ్చన్ చేయడండి. ఎన్ని ఆత్మలతో నువ్వు నా యొద్దకు, నీ కొరకు నేను ఎంతగా ప్రయాసపడ్డానే, తిరిగి నువ్వు నా కొరకు ఏం చేశావు? తిరిగి నువ్వు నా కొరకు ఏం చేశావు? ప్రభు నిన్ను ప్రశ్నిస్తే ప్రభు కొరకు ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించగలిగావా? ఒక్కసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉన్నతమైనటువంటి ఆ కార్యాన్ని, సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం కూడా సమరయులమే కాదండి, సమరయులమే, సమరయ జీవితాలే. కానీ ప్రభు ఆయన ప్రజలు మాట వినకపోబట్టి ఆయన బయటకు వచ్చి వాళ్ళందరినీ రక్షించాడు. ఈరోజు ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవునితో నడవలేక, దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించలేక మన జీవితాలను మనంతట మనమే పాడు చేసుకుంటున్నాం తప్ప ఎవ్వరు మనల్ని పాడు చేయట అధికారం ఎవరికీ లేదండి. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆత్మల భారము కలిగి రక్షణ మార్గములో అనేక మంది బిడ్డలను మనము ప్రభు కొరకు నువ్వు సంపాదిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.